హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో స్వయంగా మా అమ్మ తయారు చేసిన నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మా అమ్మ చేపల కూర చాలా బాగా చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు కోసం ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఒక అర నిమిషం లేదా 1 నిమిషం వేయించుకుంటే చాలండి. ఇవి మరీ ఎర్రగా వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అమ్మకి స్పూన్స్తో వేయడం అలవాట్లేదండి, ఉప్పు కారం ఇవన్నీ, అందుకని చేత్తోనే వేస్తుంది ఉరామరిగ్గా. నేను అవన్నీ మెజర్ చేసుకొని మీకు కొలతల్లో చెప్తున్నాను. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 100 గ్రాముల చింతపండు నుంచి తీసిన పులుసు వేసుకోవాలి. 1 కేజీ చేపలకి ఈ మాత్రం పులుసు అనేది పడుతుంది. ఇందులో చింతపండు పులుసే కాకుండా మామిడికాయ కూడా వేస్తాం కాబట్టి మామిడికాయ బాగా పులుపు ఉంది, అందుకని 100 గ్రామ్స్ చింతపండు పులుసు తీసుకుంది అమ్మ. మామిడికాయ ఎక్కువ పుల్లగా లేదు అనుకుంటే ఒక 10 గ్రామ్స్ లేదా 15 గ్రామ్స్ ఎక్స్ట్రా అనేది చింతపండు తీసుకోండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పులుసుకు తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ అనేది యాడ్ చేసాము. మరీ ఎక్కువ కాకుండా అలానే మరీ తక్కువ కాకుండా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పులుసు అనేది బాగా మరిగించుకోవాలి. అంటే పులుసు బాగా తెల్లనివ్వాలి. నీచు వాసన స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం అమ్మ కొత్తిమీరని యాడ్ చేసింది. పులుసు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. పులుసు మరుగుతుండగానే మనం ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని కావాల్సి ఉంటే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మనం పులుసులో చేప ముక్కలు వేసిన తర్వాత గరిటతో కలపకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెని ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి చేప ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దించి 5 నిమిషాల ముందు మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ అండి మెయిన్గా యూస్ చేస్తారు. మామిడికాయ, అలాగే ఆవాలు, మెంతుల పొడి. ఈ 3 వేయిందే మనకి నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అనేది రాదు. ఈ 3 వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.